సౌభాగ్యానికి చిహ్నం గోరింటాకు. ఆషాఢంలో ప్రతి ఇంట గోరింట. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివల చేతులు, కాళ్ళు గోరింటాకుతో నిండిపోయి పండిపోతాయి. ఈ మాసంలో చాలా మంది తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. గోరింటాకుపై ప్రత్యేక కథనం. గోరు అంచుల దాకా అంటుకొని ఉంటుందనే అర్థంలో దాన్ని గోరంటాకు అని అంటారు. గోరింటాకు అంటే పార్వతీదేవి అంశ. ఇది గౌరీ ఇంటి ఆకు అని మరికొందరు చెబుతారు. మురిపాల అరచేత ముద్దులోలికే గోరింటాకు ముద్ద పెట్టుకుంటే ఆ రసం దానికి అనుసంధానమైన నాడుల ద్వారా ప్రసరించి గర్భాశయ దోషాలు నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. మురిపాల అరచేత ముద్దులోలికే గోరింటాకు ముద్ద పెట్టుకుంటే ఆ రసం దానికి అనుసంధానమైన నాడుల ద్వారా ప్రసరించి గర్భాశయ దోషాలు నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఆషాఢ మాసంలోని పుట్టింటికొచ్చిన ఆడపడుచులకు తల్లులు గోరింటాకు పెట్టి కడుపు చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. ఆషాఢంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు నివారించడానికి కామెర్ల వ్యాధి చికిత్సకు గోరింటాకు చెట్టు బెరడును ఉపయోగిస్తారు. చర్మం మీద వచ్చే ఎలర్జీలు తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. కొంతమంది చేతులు నీళ్ళల్లో ఎక్కువగా నానిపోవడం వల్ల గోళ్ళులు పుండ్లు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది. గాయాలైనప్పుడు, ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరం మీద మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు తోడ్పడుతుంది. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాగోస్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. సాధారణంగా ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. దీనివల్ల సూక్ష్మజీవులు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ చేతులు, కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కాలంలో ఎక్కువగా కనిపించే చర్మ వ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాంట్లోని ఔషధ గుణం ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ యుక్తాలే.